ఏంటండి వాస్తు పూజ అన్నారు, కంప్లీట్ ఇటుకల మీద మొత్తం బీజాక్షరాలు రాశారు. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూస్తున్నారా? ఎక్కడికి లేదండి. మనం ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ సమయంలో వాస్తు పురుషుడి మేలుకునే సమయంలో పూజ మొత్తం చేసేసి పంతులు గారి ద్వారా కంప్లీట్ బీజాక్షర మంత్రాలు మిగతా కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ఈ ఇటుకలు మనం అప్పటికప్పుడు తవ్వేసేసి అప్పటికప్పుడు ఇవన్నీ పెట్టే ఉండవు కాబట్టి కొన్ని పెట్టే ఉంటాయి. దాన్ని ప్రథమేష్టి కన్యాసం అంటాం మనం. అంటే మొట్టమొదటి 5 ఇటుకలు ఆ బీజాక్షర మంత్రాలు దాన్ని శాస్త్రోక్తంగా మనం చేసేస్తాం. అది అయిపోయింది ఆల్రెడీ. సో దాని తర్వాత ఇప్పుడు సాయంత్రం మనకు బలి పూజ అనేది ఉంటుంది. సో బలి పూజలో మన అందరికీ సంబంధించిన మళ్ళీ ఏమంటారు నైవేద్యం తీసుకొని రావాలి కదా. సో అవన్నీ తీసుకొచ్చే బిఫోర్ ఇదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు సో ఇక్కడ ఏవైతే బీజాక్షర మంత్రాలు ఉన్నాయో మిగతా ఏవైతే సామాన్లు మిగిలిపోయి ఇవన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఏ ఒక్క ఇటుక డ్యామేజ్ కావద్దు. ఇదే ఇటుకలు మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు గోడలు ఎప్పుడైతే కడతామో ఆ టైంలో మళ్ళీ దీన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడెక్కడైతే ఏ ఏ ఇటుకలు ఏ ఏ బీజాక్షర మంత్రాలు ఎక్కడెక్కడ మన ప్రొటెక్షన్ కోసం ఇంటి యొక్క రక్షణ కోసం మనం పెట్టాలో ఆ స్థానాలన్నీ మార్చేసి ఇస్తాం. అక్కడక్కడ మళ్ళీ పెట్టుకోవాలి. సింపుల్. ఓకే.